జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు పర్యటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టడాన్ని వైసీపీ నాయకులందరూ కూడా తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. జగన్ వస్తే జనం వస్తారని ఇప్పటికే గుండెల్లో భయం పుట్టుకుంది కూటమి నాయకులకి. అందుకే ఇలాంటి ఆంక్షలు పెడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏంటి ఏ విధంగా చూస్తారు అసలు? జగన్ వస్తే జనం వస్తారని కాదు, గంజాయి బ్యాచ్ ఎన్కీడితో వస్తారు, వాళ్ళు ఎక్కడేం అల్లర్లు సృష్టిస్తారని దానికి భయపడాల్సి వస్తుంది. కానీ పాపం నీకు జనబలం ఇంత ఉంటే మాత్రం మరి ఈ రకంగా ఉంటే అసలు నువ్వు మామూలుగా ఆగేవాడివి కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ 10-15 వేల మందినో లేకపోతే 3-4 వేల మందినో గంజాయి బ్యాచ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా తిరగటానికి సిద్ధం చేశామని మాత్రం ప్రజలందరూ నమ్ముతున్నారు. ఇక్కడ నీకు తీసుకొచ్చి స్థానికంగా ఉండేవాళ్ళు ఎవరు మద్దతుగా అయితే ఎవ్వరు వెళ్ళట్లేదు. ఎక్కడెక్కడి నుంచో ఈ గంజాయి బ్యాచ్ని మాత్రం తీసుకొస్తున్నావు. గంజాయి బ్యాచ్కి మద్దతు అయితే ఇచ్చి వాళ్ళ రాష్ట్రంలో ఎట్లా చేయాలా ఏం చేయాలని వాళ్ళకి ఆ మత్తులో ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళకి పిల్లలు ఇళ్ళు వాకిళ్ళు పెళ్ళాలి ఇవన్నీ ఏ బాధ లేదు. ఒక గంజాయి ఉంటే చాలు వాళ్ళది అదే పబ్బం. ఆ రకంగా నీ పరిపాలనలో దాన్నే వృద్ధి చేసి మరి ఎట్ట గంజాయి వనాలు ఎట్టెట్ట చేశావో మరి వాళ్ళ డ్రోన్ తోటి వాళ్ళని వాటినన్నింటినీ సమూలంగా నాశనం చేసి రాష్ట్రానికి గంజాయి దొరకకుండా చేస్తున్నారు. కాబట్టి ఆ గంజాయి బ్యాచ్కి కూడా ఒక బాధ అయితే పట్టుకొని నీ అమ్మడిపడి వస్తున్నారు. ఎందుకంటే నువ్వు వస్తే మాకు గంజాయి ఇచ్చిద్దయ్యా, మేము బాగా సుఖపడతామని చెప్పేసి ఆ ఇత్తోటి వస్తున్నారేమో. కానీ ఎక్కడైనా సరే నువ్వు చేసిన పాలన ఏమీ లేదు. ఓన్లీ ఒక డిబేట్ పెట్టుకొని ఆ నాయకుడు ఈ నాయకుడు అని చెప్పి డిబేట్ పెట్టుకొని మరి సాక్ష్యాధారాలతోటి రుజువులతోటి చేస్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేయవు. ప్రజల్లోకి వచ్చేసి మూర్ఖంగా ఇదిగో ఈ పని చేశాడు పో అని ఒక బురదైతే పోతున్నావు. దానిలో నిందారోపణలు తప్పితే నిజాలు ఉండవు. అంటే ఈ కూటమి మొదటి సంవత్సరం పరిపాలన చూసిన తర్వాత జనాల్లో జగన్కి విపరీతమైన జనాదరణ పెరిగింది. కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఈరోజు జగన్ వైపే మళ్ళీ మొగ్గు చూపుతున్నారు ప్రజలందరూ కూడా అని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు సంవత్సర పాలనలో ఏం అమలు చేయలేదంటే ముందుగా వచ్చేసరికే మరి పెన్షను 4,000 ఇస్తానంటే 4,000 పెన్షన్ అమలు చేశాడు. మళ్ళనేమో అమ్మఒడి అమలు చేస్తానన్నాడు, అమ్మఒడి అమలైపోయింది. మరి 3 సిలిండర్లు గ్యాసు అది అమలైపోయింది. టీఎస్సీ ఏ రకంగా అయితే ప్రజలకు ఇస్తానన్న హామీలు ప్లస్ మళ్ళీ రేపు ఆగస్టు 15 వచ్చేసరికి మరి ఫ్రీ బస్సు విధానాన్ని తీసుకొస్తున్నారు. మరి రైతులకు చేయాల్సిన న్యాయం రైతులకు చేస్తానని చెప్పి చెబుతున్నారు. ఏ రకంగా ఇప్పటికే 6 పథకాలు సూపర్ 6 అమలైందని చెప్పేసి 90% అమలైంది. ఇంకా 10% ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతున్నారు. వాళ్ళు ఓన్లీ బ్లూ బ్యాచ్ మాత్రమే ఇది అమలు కాలేదు, ఇది అసలు 50% కాదు 10% అమలైంది, 90% అమలు అవ్వలేదని చెప్పి ఒక ఇదైతే చేస్తున్నారు. ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండే ప్రతి ఒక్కడు ఇదిగో నాకు తల్లికి వందనం వచ్చిందనో లేకపోతే నాకు ఇది గ్యాసు ఇదవుతుందనో మరి ఇవాళ మహిళల్ని ఏ రకంగా అయితే గౌరవిస్తున్నాడో తెలుస్తుంది. మరి అక్కడ ఇవి జరుగుతున్నాయి ఇక్కడ ఇవి జరుగుతున్నాయి అని చెప్పంటే ఇంకా గంజాయి పునాదులు కొన్ని చోట్ల ఉండయి. ఆ గంజాయి పునాదుల మీదే ఇప్పుడు జరిగే అరాచకాలు. కనీసం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జరిగింది ఆయేషా మీరా హత్య కేసు ఇంతవరకు ఒక కొలిక్కి రాలా, దాన్ని తీసుకొచ్చి బాగు చేయలే. మరి ఇప్పుడు ఎవరు కూడా ఏ నాయకుడిని కూడా అడగాల్సింది ఏంటంటే ఆయేషా మీరా హత్య కేసు ఏమైంది అని అప్పుడు అన్ని తవ్వుకొస్తున్నారు. మరి నీ టైంలో మరి అక్కని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న అమర్నాథ్ గౌడ్ని ఏ రకంగా అయితే చంపేశారో చూసాము. మరి శిరోముండనాలు మరి ఆ ఇసుక ర్యాంపుల దగ్గర ఏదో అడ్డగించాడని చెప్పి శిరోముండనాలు చేశారు. దళితులకు నేను మేనమావని అన్నావు కానీ మేనమావలో కూడా ఏ రకం మేనమావ ఉంటే కంసుట్ టైపులో మేనమావని అని చెప్పేసి రుజువు చేశావు. అందుకని చెప్పి ప్రజలు బాగా నీకు బుద్ధి చెప్పారు. ఇంకా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నా కేసుల్ని నన్ను భయపెట్టిస్తున్నాయి, నోటితో మాట్లాడే మాటలో సగం అబద్ధాలు మాట్లాడుతున్నాడు, నిజాలనేవి మాట్లాడితే నా తల 1000 వక్కలు అయిపోయిద్దని ఏమైనా శాపం ఏమైనా ఉందేమో. కానీ వైసీపీ నాయకులు ఎవరు కూడా నిజం మాట్లాడడానికి ఒప్పుకోరనమాట. అబద్ధాలు ప్రచారం చేయమంటే ఆగమేఘాల మీద ప్రచారం చేస్తారు. ఎక్కడైతే మమ్మల్ని అడ్డుకున్నారు అంటున్నావు, నిన్నగా మొన్న ఏదో మహిళలు ర్యాలీ చేస్తా ఉంటే నిన్ను ఎక్కడా అడ్డుకోవాలా. మరి ఒక సత్తెనపల్లికి వెళ్ళిపోయి పల్నాడు ఇంతకుముందు అరాచకాలు సృష్టించావు, అదేవిధంగా అరాచకాలు సృష్టిస్తామని చెప్పి అడ్డుకోవటమే మంచిదిలే, మేము ఇంట్లో కూర్చుంటాము అని చెప్పి మీరు అనుకున్నారు. కానీ మరి మీరు పద్ధతి ప్రకారం పోయి చేసే పనులు అయితే ఏమి లేవు. ఎక్కడికక్కడ అరాచకాలు అల్లర్లు సృష్టించడానికి పోతున్నారని చెప్పేసి మిమ్మల్ని అడ్డగించడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద కూడా దాడులు పెరిగిపోయాయి అని చెప్పడం కానీ అలాగే మహిళా వంచన అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టిన మహిళా నాయకులందరూ కూడా వైసీపీలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా వరద కళ్యాణి గారు, మహిళలకు అసలు భద్రత లేదు, ఈరోజు రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయినాయి, క్రైమ్ రేట్ పెరిగిపోయిందని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఎలా చూస్తారు?
మరి నిజంగానే మహిళలకి భద్రత లేదని చెప్పేసి మీరొచ్చి చెప్పాల్సిందే తప్పితే జనం ఎవరు అనుకోవట్లేదు. మహిళ ఎక్కడైనా సేఫ్‌గానే ఉంది. మరి అందుకే మరి కాదంబరిని ఏ రకంగా చేశారో, ఎట్లా రాష్ట్రానికొచ్చిందో అది జూసాము. మరి ఎక్కడెక్కడ అరాచకాలు చేసి మరి అదే మరి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఏ రకంగా అయితే మహిళలను కించపరిచే విధంగా ఏ రకంగా అయితే చేశాడో అయన్నీ జూసాము. మరి అట్లాంటి నాయకులు మాలో లేరు గాబట్టి నిజంగానే మహిళలకు వంచనని చెప్పి వంచనంటే ఎవరికో గాదు వైసీపీ మరి ఆ వరద కళ్యాణి లాంటి వాళ్ళకో లేకపోతే ఆ టైప్‌లో ఉండాలి కొంతమందికి మాత్రమే. మరి నేను రెడ్డి బిడ్డనని ఆడ మ ఆడతనం మర్చిపోయి మీసం మేలేసిన బిడ్డ, ఆ బిడ్డ గూడా నిన్న పాపం స్పీచ్‌లు ఇత్తంటే మేము అదిరిపోయామనమాట ఆ స్పీచ్‌కి. అమ్మ మీరు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌లు మీరేనని చెప్పి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మీ ఇష్టం వచ్చినట్టు ఒక ఇది చేయటం మాత్రం ఇక నుంచి చేసినా గానీ ప్రతి ఒక్క మహిళ గూడా మిమ్మల్ని క్వెషన్ చేసే పరిస్థితిలో అయితే వస్తుంది. మహిళలకనేది సాధికారత అని చెప్పేసి ఇయాల చంద్రబాబు నాయుడు గారు మహిళలను ముందంజలో ఉంచాలని చెప్పేసి ఇప్పుడు డ్వాక్రా రుణాల దగ్గర నుంచి, మా పర్సనల్ ముద్రా లోన్ల దగ్గర నుంచి మీరు ఏ వ్యాపారమైనా చేసుకోండి, ఏదైనా చేసుకోండి. ఒక నెల పాటు మేము ట్రైనింగ్ ఇస్తాము. మీకు లోన్లు ఇప్పిస్తాము. మా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని చెప్పేసి ఆ పారిశ్రామికవేత్త మహిళలే ఎక్కువ ఉండాలని చెప్పేసి కూడా ఒక నోటీసు ఇవ్వటం అయితే జరిగింది. అదే విధంగా ఉండాలని కూడా మేము ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటున్నాం గానీ, మీకులాగా కాదమ్మా. మరి నాకు ఈ రాజకీయం లేకపోతే జబర్దస్త్ ఉందని చెప్పి జబర్దస్త్‌లో పోయిన రోజా గారిలాగా మమ్మల్ని అవమానం లేదు. మరి పారిశ్రామికవేత్తలు మాత్రమే అవమన్నారు. మీకు మళ్ళీ కల్లబొల్లి కబుర్లు చెప్పి అబద్ధాలతో ఆంధ్రప్రదేశ్‌ని నాశనం చేయదలుచుకుంటే ఇప్పుడెవరు ప్రజలు ఉపేక్షించే పరిస్థితుల్లో లేరు. కాకపోతే ముందు ఒకదానికి మాత్రం హ్యాట్సప్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి. గత 5 సంవత్సరాల్లో నువ్వేం చేశావా, ఏం చెందావా అని చెప్పేసి ప్రతి ఒక్క బాధించబడ్డ ప్రతి ఒక్క గొంతు లేవటం మొదలయ్యి, ఆ గొంతులు వేల గొంతులు, కోట్ల గొంతులయ్యి నిన్ను ప్రశ్నించడానికి సిద్ధంగానే ఉండయి. కాకపోతే రాజకీయ నాయకుడికి ఎవరికైనా సరే ఇంకా ఇంతకు ముందు రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు. ప్రజల్లో అనేది అవేర్‌నెస్ వచ్చింది. ఆ వచ్చిన పుణ్యం ఏదో ఉందంటే మాత్రం జగన్మోహన్ రెడ్డిది.